హలో ఫ్రెండ్స్, మీరు బ్లింకిట్ యాప్ యూజ్ చేస్తుంటే కనుక మీరు బ్లింకిట్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి కరెంట్ లొకేషన్ అనేది అడుగుతుంది. సో ఆ కరెంట్ లొకేషన్ ఏంటంటే మనం ఏ లొకేషన్లో ఉన్నామో ఆ అడ్రస్సే వాళ్ళకి షేర్ అవుతుంది. బట్ అలా కాకుండా మీరు కొత్తగా అడ్రస్ చేంజ్ చేయాలన్నా సో ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇక్కడ చూద్దాము. సో దానికోసం బ్లింకిట్ యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు అడ్రస్ యాడ్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా 2-3 పద్ధతులు అయితే ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఐటమ్స్ ఏవైతే మీకు కావాలో అవి మీరు కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వ్యూ కార్ట్ అని వస్తుంది. సో వ్యూ కార్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ చూజ్ అడ్రస్ అనేసి ఇక్కడ వస్తుంది. సో ఇది కూడా మీరు చూజ్ అడ్రస్ అట్ నెక్స్ట్ స్టెప్ని సెలెక్ట్ చేసి మీరు యాడ్ న్యూ అడ్రస్ అని చేయొచ్చు. మీ సేవ్డ్ అడ్రసెస్ ఇక్కడ కనిపిస్తాయి. అలా కాకుండా మీరు కొత్త అడ్రస్ యాడ్ చేయాలంటే కనుక యాడ్ న్యూ అడ్రస్ అనేసి చెప్పొచ్చు. సో యాడ్ న్యూ అడ్రస్లో మనకి రిక్వెస్ట్ అడ్రస్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఈ రిక్వెస్ట్ అడ్రస్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్ మీరు వాట్సాప్ ద్వారా మీరు ఎవరికైనా వేరే వాళ్ళకి పంపిస్తుంటే కనుక వాళ్ళ అడ్రస్ మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ లొకేషన్ పిన్ మీకు షేర్ చేస్తే కనుక అది మీరు బ్లింకిట్లో షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అని క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఎక్కడైతే మీ లొకేషన్ పిన్ సెట్ చేస్తుందో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో యాడ్ మోర్ అడ్రస్ డీటెయిల్స్ అనేసి మీరు ఫ్లాట్ నంబర్ కానీ ఆర్ ఆఫీస్ అయితే ఆఫీస్ నంబర్ కానీ అవి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకుని సేవ్ అడ్రస్ అని క్లిక్ చేస్తే కనుక ఆ అడ్రస్ అనేది మీకు సేవ్ అవుతుంది. అలాగే మరో పద్ధతి ఏంటంటే మళ్ళీ మనం బ్యాక్కి వెళ్దాము. సో ఇక్కడ ఈ హోమ్ స్క్రీన్లో అయితే కనుక మీరు చూస్తే ఇక్కడ మీ పైన ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యువర్ అకౌంట్ అని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో కూడా మనకి ఇక్కడ అడ్రస్ బుక్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సో ఈ అడ్రస్ బుక్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇందాకట్లాగే ఈ పేజే ఓపెన్ అవుతుంది మీకు యాడ్ న్యూ అడ్రస్ అనేసి. సో ఇక్కడ కరెంట్ లొకేషన్ ఉంది అండ్ ఇక్కడ మనము దీనికి యాడ్ మోర్ అడ్రస్ డీటెయిల్స్ అందాము. సో ఇక్కడ మీకు ఇంటి అడ్రస్ అయితే హోమ్ సెలెక్ట్ చేయండి, ఆఫీస్ అడ్రస్ అయితే వర్క్ అని సెలెక్ట్ చేయొచ్చు, ఆర్ ఇంకేదైనా హోటల్ అండ్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు మీ ఫ్లాట్ నంబర్ కానీ ఆఫీస్ నంబర్ కానీ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నియర్ బై ల్యాండ్ మార్క్ ఏదన్నా మీకు కావాలంటే ఎంటర్ చేయొచ్చు. తర్వాత పేరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అడ్రస్ అనేసి క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే కనుక మీకు మళ్ళీ మీ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే మీరు యాడ్ చేసిన అడ్రసెస్ మళ్ళీ చూడాలంటే కనుక మీకు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది కదా, ఇందులో కూడా మీరు అడ్రస్ బుక్ అనే దాని మీద క్లిక్ చేస్తే కనుక మీరు యాడ్ చేసుకునే అడ్రసెస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధముగా మీరైతే మీ బ్లింకిట్లో అడ్రసెస్ యాడ్ చేసుకోవచ్చు ఆర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.